ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. రాత్రి అయ్యింది, సంతోష్ ఇంకా రాలేదు. ఏం జరిగిందో ఏంటో తలుచుకుంటేనే భయం వేస్తుంది. స్వామి, సంతోష్కి మాకు ఏ జన్మలోని రుణమో ఏ జన్మలో కలుసుకున్నాము. ప్రమాదంలో గతం మర్చిపోయాడు. ఈ కొత్త జన్మలో పరిచయమైన నేను అతి కొద్ది సమయంలోనే తను నావాడు అన్న నమ్మకం కలిగి నాకే సొంతమని ఆశలు పెట్టుకున్నాను. ఆ ఆశల్ని ఆవిరికానేకు స్వామి. సంతోష్, నీకోసం నీ మరదలు శ్రావణి ఎదురు చూస్తుంది. తొందరగా రా, వచ్చి నీకేం కాలేదు అని నాకు ధైర్యం చెప్పు. ఈ ఇల్లు ఎవరిదో ఏంటో కూడా తెలియటం లేదు, కానీ ఎక్కడో చూసినట్టు అనిపిస్తోంది. పోనీ ఎవరితో అయినా ఇంట్లో వాళ్ళతో మాట్లాడదామంటే భయంగా ఉంది. నువ్వెవరు, మా ఇంట్లోకి ఎలా వచ్చావు, ఎందుకు వచ్చావని తిట్టి కొడితే అమ్మో, ఎవరు చూడకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది. లాక్ చేసినట్టున్నారు. ఇప్పుడు ఎలా వచ్చానో అలాగే తిరిగి వెళ్తాను. ఇదేంటి, ఈ డోర్ కూడా లాక్ చేశారు. ఇప్పుడు బయటకు ఎలా వెళ్ళాలి? పైగా బాగా ఆకలి కూడా వేస్తోంది. ఇప్పుడెలా? అయ్యో, చాలా టైం అయింది. అసలే చిన్నయ్య ఆకలికి తట్టుకోలేడు. పైగా జరిగింది మనసులో పెట్టుకుని బాధతో ఖచ్చితంగా తినుండడు. ఎలాగైనా చిన్నయ్యతో అన్నం తినిపించాలి.
సగం తిని వదిలేశారేంటి? సర్లే, ఎవరు తింటే ఏంలే, తీసి పక్కన పెడదా. ఆహాహాహా, తిను తిను తిను, కడుపు నిండా తృప్తిగా తిను. ఆగిపోయినట్టున్నావే, సగమే తిన్నట్టున్నావు కదా, మిగిలిన సగం కూడా తిను. పాపం గిరిజ, మనం వచ్చామని తినటానికి ఇబ్బంది పడుతున్నట్టుంది. మనం వెళ్ళిపోతే మిగతా సగం కూడా తింటుంది. కానీ అమ్మా, దా గిరిజ దా. ఈ ఇంగిత జ్ఞానం లేకపోతే సరే. అరే, తన వల్ల ఇంట్లో ఇంత పెద్ద రచ్చ జరిగింది, ఇంట్లో ఒక్కరు కూడా తినలేదు, అందరూ ఎంత బాధపడుతున్నారో ఏంటోనన్న ఆలోచన కూడా లేకుండా కొంచెమైనా సిగ్గులేనట్టు తన పాటికి తను ఎలా తింటుందో చూడండి. అందరి గురించి దేవుడెరుగు. పాపం సుందరమూర్తి అసలే సెన్సిటివ్. తిన్నాడో లేదో కూడా పట్టించుకోకుండా ఈవిడ పాటికి ఈవిడ మాత్రం కడుపు నింపేసుకుంటుంది. కోడలని హక్కని ఇంట్లో ఉండటం కాదు, ఈ ఇంటి గురించి ఇంట్లో వాళ్ళని పట్టించుకోవాలి. అలా పట్టించుకునుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదుగా. అయ్యిందా? ఇంకా ఏమైనా మిగిలిందా? ఏంటి, మళ్ళీ ఇంకొక గొడవ చేయాలని చూస్తున్నారా? మేము గొడవ చేయాలని చూస్తున్నామా? అసలు ఈ ఇంట్లో గొడవలన్నీ నీ వల్లే కదా జరుగుతోంది. పిన్ని, భరిస్తున్నాను కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడకండి. ఏం జరిగింది మావయ్య? ఏం జరిగిందంటే వింటలుడు, ఇంట్లో గొడవ జరిగి మనం అందరం తినకుండా ఉన్నామా? ఈవిడ మాత్రం అన్ని వడ్డించేసుకుని ఫుల్గా తినేస్తుంది. సుందరానికి తినిపించిన తర్వాత తినాల్సింది కదమ్మా అన్నందుకు ఇదిగో ఇలా రంకెలేస్తోంది. అత్తయ్య, ఇది నేను తిన్న ప్లేట్ కాదు. ఎవరు తిన్నారో కూడా నాకు తెలీదు. సగం తిని వదిలేసుంటే పక్కన పెడదామని తీస్తున్నాను. చూసారా చూసారా, ఈలోపే మంచి కథ అల్లేసింది. నేనేం కట్టు కథ చెప్పట్లేదు అత్తయ్య, నిజంగానే నేను తినలేదు. చిన్నయ్య ఆకలికి తట్టుకోలేడు కదా అని చిన్నయ్యకి అన్నం తీసుకువెళ్దామని వచ్చాను. ఈలోగా నువ్వు చెప్పే కథలన్నీ నమ్మడానికి ఇక్కడెవరూ సిద్ధంగా లేరీశ్వరి. ఆరోగ్యం సరిగ్గా లేని నేను తినడం గురించి నువ్వు ఆలోచించలేదు. అసలు ఆకలికి ఉండలేని సుందరమూర్తి తిండి గురించి ఆలోచించలేదు. ఇంటి అతిథిగా వచ్చిన ప్రణతి కూడా ఇంట్లో జరుగుతున్న సంఘటనలకి చెలించిపోయి డిన్నర్ గురించి కూడా ఆలోచించలేదు. ఆఖరికి రక్తం పంచుకు పుట్టిన నీ సొంత చెల్లెలు కూడా బాధతో ఏమీ తినలేదు. కాని నువ్వు మాత్రం ఎవరెలా పోతే నాకేంటి అని కడుపు నిండా తింటున్నావు. అసలు గొంతులోకి ముద్దెలా దిగుతుంది?